డీటెయిల్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. పార్టీలో ప్రభుత్వంలో ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తాను సీఎంగా ఉండగానే ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కావడం సంతోషకరమని రేవంత్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించామని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడి ఈ సభ మొత్తము ఈ వర్గీకరణ విషయంలో అండగా నిలబడ్డందుకు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పార్టీలకు అతీతంగా రాజకీయాలను పక్కన పెట్టి ఈ సభ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్రియను చేపట్టి ఆ ప్రక్రియ ద్వారా ఈరోజు బిల్లు రూపంలో సభ ముందుకు వస్తే అందరూ దీనికి సంపూర్ణంగా మద్దతు పలికినరు. మీ ద్వారా సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. దీని నేపథ్యం దాదాపుగా 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న సుదీర్ఘమైన పోరాటం. సుప్రీంకోర్టులో సిద్ధార్థ్ లూత్రా అనే ఒక గొప్ప న్యాయవాదిని నియమించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాలను విస్పష్టంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి స్పష్టంగా మన వైపు వాదనని వినిపించడం జరిగింది. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఒక గంట లోపే ఆ రోజు కూడా సభ జరుగుతున్నది అధ్యక్ష. సభలో స్పష్టంగా 100% ఈ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించాం అధ్యక్ష. కాబట్టి ఈరోజు నేను ఈ జాతులకు నేను మాట ఇస్తున్నా, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. గతంలో ఏదైనా అన్యాయం జరిగినా కూడా దాన్ని సరిదిద్ది భవిష్యత్తులో మీకు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యాచరణను తీసుకుంటుంది. అమలు చేసే విధానంలో కూడా పారదర్శకత పాటిస్తాము. ప్రతిపక్షాలను అన్నిటిని కూడా కలుపుకొని ఇట్లాంటి విషయాలలో భేషజాలకు పోకుండా అందరినీ సంప్రదించి అందరి అభిప్రాయం తీసుకొని ముందుకెళ్లే విధానాన్ని మా ప్రభుత్వము అవలంబిస్తుంది. ఈరోజు సహకరించిన ప్రతిపక్షాలకు అందరికీ, సభలో చర్చలో పాల్గొన్న సభ్యులందరిని కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు తమరికి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. అంతకుముందు తెలంగాణ అసెంబ్లీలో మంత్రి దామోదర రాజనరసింహ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఈనాటిది కాదని, వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున వేముల ప్రశాంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. కాగితాల మీద కార్పొరేషన్లు సృష్టించినంత మాత్రాన బీసీలకు మంచి జరగదని, క్షేత్రస్థాయిలో అమలు చేసినప్పుడే బీసీలకు మంచి జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ అనేది పెద్ద ముందడుగు అని, ఎస్సీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని కూనంనేని సాంబశివరావు కోరారు. The categorization has affected not the entire SC communities or 59 communities, not the 52 lakhs and odd population. It has affected only 1,78,914 among the SCs, and the group is 24 communities plus a newly added 2 communities. Those are Vulvan and Yatala, which were added in 2002. So ఈ వర్గీకరణ అనేది ఎంత జనాభాకి ఎఫెక్ట్ అయింది అంటే 52 లక్షలు కాదు, 1,78,914. ఎంత పర్సెంటేజు? 3.43%. 3.43%. The population 1,78,000, and the communities affected are the old communities in the erstwhile the list 24 plus the 2 communities which were added in 2002, Yatala and Vulvan అధ్యక్ష. ఈ న్యాయమైన ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నది. మాదిగల సామాజిక ఆర్థిక పరిస్థితులను క్షుణ్ణంగా తెలిసినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఈ అంశానికి, ఈ వర్గీకరణ అంశానికి మొదటి నుంచి కూడా మద్దతుగానే ఉన్నారు. ఈ ఎస్సీ వర్గీకరణ అంశంలో పోరాడినటువంటి మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, అట్లాగే ఇతర సంస్థలు, వ్యవస్థలు, వీళ్ళందరి యొక్క పోరాటాన్ని అర్థం చేసుకొని వారి యొక్క కార్యాచరణకు ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు అండగా ఉంటున్న విషయం మనందరికీ తెలుసు. 29 నవంబర్ 2014లోనే ఈ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి
కేంద్రానికి పంపించడం కూడా ఈ సభ సాక్షి అధ్యక్ష. చివరకు ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు వారు ఈ ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు ఆయా రాష్ట్రాలకే ఉన్నది, చేసుకోవచ్చు అని తీర్పు ఇస్తే వెంటనే ఆ తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది, సమర్థించింది కూడా అని చెప్పి తమకు మనం చేస్తా ఉన్నాను. వర్గీకరణ అయిపోతే అంతా జరిగిపోలే అధ్యక్ష. ఆర్థికంగా వాళ్ళంతా కూడా బలపడాలి. కేవలం కాగితాలు వాళ్ళ చేతులు పెడితే వాళ్ళ జీవితాలలో మార్పులు రావు అధ్యక్ష. ఈ సమాజంలో ఇప్పుడు ఏం చెయ్యాలన్నా కూడా ప్రతి విషయం ఆర్థికంతో ముడిపడి ఉన్నది. చర్చ వర్గీకరణ అయినప్పటికీ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. ఎస్సీ సప్లాన్ నిధులు ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండొచ్చు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కావచ్చు, చట్టాలు తయారు చేసిన తర్వాత ఆ చట్టంలో పొందుపరిచినటువంటి తప్పు చేసిన వాళ్లకు శిక్షలు కూడా ఆ రకంగానే ఖరారు కావాలి. కేటాయించినటువంటి నిధులు సరి అయినటువంటి సమయంలో ఈయన ఖర్చు చేయకపోతే సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు చేపడతామని చాలా క్లియర్గా పొందుపరచారు అధ్యక్ష. 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు, 100 కోట్లు కూడా ఖర్చు అయితలేవు. మళ్ళీ ఏమంటారు, క్యారీ ఫార్వర్డ్. మరి 1000 కోట్ల రూపాయలు కేటాయించి 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాకుంటే ఆ సామాజిక వర్గాలు ఏ రకంగా బాగుపడతాయి? కొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈ వర్గీకరణకు సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు అనేక మంది చెప్పారు. సరే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన నివేదికను ప్రవేశపెట్టడం, తర్వాత ఇప్పుడు దాన్ని చట్టబద్ధత చేసుకోవటం చాలా సంతోషం. అప్పుడు ఎస్టీకి సంబంధించి 6%, ఎస్సీలకు సంబంధించి 16%. అది రాజ్యాంగంగా ఆమోదం పొందినటువంటిది. రాజ్యాంగం ఫ్రేమ్ చేసినప్పుడు పెట్టినటువంటి ఈ 2 క్యాస్ట్కి సంబంధించిన రిజర్వేషన్ ప్రాక్టికల్గా ఎంత జనాభా ఉన్నారో ఆ జనాభా ప్రకారంగా అప్పుడు రాజ్యాంగ దాని ఆబ్జెక్టివే అది. ఎస్సీ ఎస్టీల వరకు టోటల్గా ఎంత జనాభా ఉంటే అంతే రిజర్వేషన్ ఇవ్వాలనేది దాని ఆబ్జెక్టివ్. ఆ విధంగా ఇప్పుడు కూడా 18% ఇవ్వడానికి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే ఒక ప్రాతిపదిక కావాలి కాబట్టి 2011 తీసుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. సరే, ఏదేమైనా ప్రభుత్వంగా ఈ అంశం పైన కూడా త్వరితగతిన ఒక నిర్ణయం చేసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. తర్వాత సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఎఫిడవిట్ అయితే వేసింది. ఎఫిడవిట్ వేసిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇది అమలు అయ్యే విధంగా ఈ వర్గీకరణ అక్కడ కూడా మనలాగానే ఒక చట్టం చేయటం అనేది చాలా అవసరం. చట్టం చేస్తే దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఇటువంటి వర్గీకరణ వైరుధ్యాలు విభేదాలకు ఒక పరిష్కారం లభిస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్. 3.5 నుంచి 4 ఏళ్లలో RRRను పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యులు జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ అడిగిన ప్రశ్నలకు మంత్రి వెంకటరెడ్డి సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు RRRకు సంబంధించి 7 సార్లు కేంద్ర మంత్రి గడ్కరీని కలిశానని తెలిపారు. 2 నెలల్లో కేంద్ర కేబినెట్ అనుమతి తీసుకుని పనులను ప్రారంభమయ్యేందుకు సహకరిస్తామని గడ్కరీ హామీ ఇచ్చినట్లుగా కోమటిరెడ్డి వెల్లడించారు. ప్రిలిమినరీగా రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసి 2017లో గెజెట్ ఇష్యూ చేస్తూ గెజెట్ నెంబర్ 1993 అది సంగారెడ్డి నుంచి నేషనల్ హైవే నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు అప్పుడు NH 161AA ఉత్తర నార్థన్ సైడ్ డిక్లేర్ చేస్తూ ఆ రోజు అనౌన్స్ చేసిన అధ్యక్ష. దాని మీద అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం, అది అక్కడనే ఆగిపోవడం. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అవసరం, ఎందుకంటే అప్పటికే మనం నిర్మించిన ORR కూడా ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. 1,00,000 వెహికల్ పర్ డే ట్రాఫిక్ ఆ రోజు అప్పటికి ఉన్నది. ఇది ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలి, ఇంకా కూడా ఎక్స్పాన్షన్ చేయాలి. మిడిల్ క్లాస్ మ్యాన్కి ఏ విధంగా ఇబ్బంది ఉంది, ఇంకా సిటీని కూడా అప్గ్రేడ్ చేయాలి. నేషనల్ హైవే 6 నేషనల్ హైవేస్ క్రాస్ అవుతుంది కాబట్టి వెహికల్ బయటికి వెళ్లే విధంగా దాన్ని టేకప్ చేయాలి అని మా పార్లమెంట్ సభ్యులను కలిసి దీన్ని వేగవంతం చేయాలి, దీని అవసరం దృష్ట్యా అని చెప్పి వారిని కోరడం. ఇప్పటికే నార్థన్ భాగానికి సంబంధించి 5 ప్యాకేజీలుగా తీసి దాదాపు 7,100 కోట్లతోని టెండర్లు పిలిచే కార్యక్రమం కూడా జరిగింది. గతంలో మేము
దూరదృష్టితో ఆలోచించి ఔటర్ రింగ్ రోడ్డుని నిర్మించి ఒక ఛాలెంజ్గా నిర్మించి అదే ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అదే ప్రాంతంలో కోకాపేట SEZ కానివ్వండి, అదే ప్రాంతంలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించి ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంలో ఈరోజు ప్రపంచంలో అసలు దేశంలో నెంబర్ 2 స్థానంలో ఆఫ్టర్ బెంగళూరు ఉన్నదంటే ఆ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాని లింక్ రోడ్ PV నరసింహ ఎక్స్ప్రెస్ వేగా కలుపుతూ ORR నిర్మించిన అధ్యక్ష. రంగారెడ్డి జిల్లాలో గ్రౌండ్ వాటర్ పడిపోయిందని, అందుకే నీటి సరఫరాకు కాస్త ఇబ్బందిగా ఉందని మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి ట్యాంకర్లను పంచుతున్నామని తెలిపారు. ఇంకా వాటర్ సప్లై కాని ఏరియాలు ఏవైనా ఉంటే ప్రజలు లిఖితపూర్వక ఫిర్యాదులు ఇవ్వాలని, ఎంక్వైరీని చేసి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నీటికి సంబంధించి మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళతో కంప్లీట్గా ఫస్ట్ నుంచి రివ్యూ చేసి ఇప్పుడు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ట్యాంకర్స్కు వాస్తవంగా సిటీలో ఎంట్రీ మార్నింగ్ 7-9 తర్వాత లేకుండే ఇప్పుడు 24 అవర్స్ అలో చేస్తాను. వాటర్ యొక్క సప్లైని ఎక్కడ కూడా ఇబ్బంది కలగద్దని ఆ అంశాన్ని కూడా గౌరవ సభ్యులు తెలియజేస్తాను. ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే కొంత అవుట్స్కట్స్లో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొంత అవుట్స్కట్స్లో కొంత ఇబ్బంది ఉన్నది. గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల వాటిని కూడా ఎట్లా ఓవర్కమ్ కావాలని చేస్తున్నాం. ట్యాంకర్స్ వేస్తున్నాం. ఎనీ స్పెసిఫిక్ ఎలిగేషన్ ఆర్ ఎనీ ఇష్యూ రిటర్న్లో ఇస్తే తప్పకుండా దాని మీద మేము ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటాం. వాటర్ సప్లై కాని ఏరియాలు ఉంటాయి కూడా. బీసీలకు రిజర్వేషన్లు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. అందుకు ప్రతిపక్ష నేతలు కూడా సహకరించాలని కోరారు. 50% మించిన రిజర్వేషన్లని సుప్రీంకోర్టు ఆదేశాలు లేవన్న ఆయన, కేంద్రం ఈడబ్ల్యూఎస్ కోటా కల్పించినప్పుడు రిజర్వేషన్ల పరిమితి 50% దాటిందని గుర్తు చేశారు. అదే ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ల పెంపునకు మద్దతిచ్చేలా 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ముఖ్యమంత్రి గారు దీంట్లో చాలా డీటెయిల్గా మాట్లాడినారు. కేంద్రం వద్ద మా రాహుల్ గాంధీ గారు ఎలాగో ఈ నినాదం తీసుకొని పోతా ఉన్నారు. వారి సమయం తీసుకుంటాం, ప్రధానమంత్రి కలిసే ప్రయత్నం చేద్దాం. నేను సభ్యులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా కలిసి వస్తే చాలా సంతోషం. ఇది ఎందుకు అందరికీ సంబంధించినటువంటి అంశం ఇది. ఇలా ఏ రాష్ట్రం అధికారంలోకి రావాలన్నా ఎక్కువ శాతం ఓట్లంటూ బీసీలు ఓట్లేస్తేనే వస్తారు. ఆ బీసీలకి రావాల్సినటువంటి న్యాయమైన వాటా, న్యాయంగా రావాల్సినటువంటి రాజకీయ ఇతరతర ఫలాలు ఇవాళ రావాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి నేను మీ ద్వారా ఇక్కడ సభ్యులందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు తలపు పెట్టిన ఢిల్లీ పర్యటనకి అందరూ కలిసి రావాలి, ఢిల్లీకి పోవాలి. ఇక్కడ పెట్టినటువంటి బిల్లు అంశాలు వారు వివరించాలి. బీసీ కులగణన చరిత్రలో ఓ మైలురాయిగా మిగిలిపోతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలపడంతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బీసీ సంఘాల నాయకులు సన్మానించారు. అభినందనలు అందించాల్సింది తనకు కాదని రాహుల్ గాంధీకని అన్నారు రేవంత్. భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించామని అన్నారు. 50% మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే జనాభా లెక్కలు తేలాలని, అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుంటుందని అన్నారు. అందుకే రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే నిర్వహించుకున్నామన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వ అధికారుల తీరుపై ఎమ్మెల్యే దానం నాగేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అప్లై నో రిప్లై అన్నట్లుగా అధికారుల తీరు ఉందని మండిపడ్డారు. క్యాంప్ ఆఫీస్కు స్థలం అలాట్ చేయమంటే పట్టించుకోలేదని, కానీ తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారన్నారు దానం. ఈడబ్ల్యూఎస్ కాలనీలో స్థలం ఆక్రమిస్తే ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు సోషల్ మీడియా వాళ్లకు మాత్రం వణికిపోయి సెటిల్మెంట్లు చేస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. చాలా మంది చాలా సమస్యలు చెప్తున్నారు కదా, అప్లై నో రిప్లై అన్నట్టుగా ఉంది. కాబట్టి కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు సంబంధించి నా క్యాంప్ ఆఫీస్ గురించి గత 15 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆశ్చర్యంగా ఏంటంటే మేము అడిగిన క్యాంప్ ఆఫీస్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉండదు, జిహెచ్ఎంసీ దగ్గర సమాచారం ఉండదు. ఈద్గా గ్రౌండ్ అది, దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్కు స్థలం ఇవ్వమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. కానీ నా ప్రమేయం లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను. పోయి
ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. నోట్ అనేది అది రెగ్యులర్ ప్రాక్టీస్ అధ్యక్ష. నోట్ అంటే మాకు తెలుసు, నేను కూడా మంత్రిగా పనిచేశాను. నోట్ చేసుకుంటామంటాం, బయటికి పోయిన తర్వాత అది డస్ట్బిన్లో వేస్తాం ఆ పేపర్ తీసుకుపోయి. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి నేను చేశాను కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. నేను వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేస్తలేను. ఇప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఏం మాట్లాడాలో. అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే నేను. ఈడబ్ల్యూఎస్ కాలనీ నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసి కాలనీ కట్టించాను. ఆ ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఒక వ్యక్తి వెంకటరెడ్డి అని 5-6 ఇండ్లు వాళ్ళకు కొంచెం డబ్బులు అప్పు కింద ఇచ్చి అన్ని ఇండ్లు లాక్కొని 6 ఫ్లోర్లు వేశారు. నేను కంప్లైంట్ జోనల్ కమిషనర్ కంప్లైంట్. ప్రతి 6 నెలలకు ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాలని వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా 200 రకాల పౌర సేవలు అందించగలుగుతున్నామని, సర్టిఫికెట్ల జారీ ఎంతో సులభంగా మారిందని అసెంబ్లీలో తెలిపారు. ఈ నెలాఖరు నాటికి 300 పౌర సేవలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. దీనికోసం కొన్ని చట్టాలను కూడా సవరించాలని భావిస్తున్నామని అన్నారు. క్యూఆర్ కోడ్ సాయంతో ఈ ధృవీకరణ పత్రాలను జారీ చేయబోతున్నామని నారా లోకేష్ వెల్లడించారు. అధ్యక్ష, మనందరూ తెలిసిన విషయమే, దేశం మొత్తం వాట్సాప్ మీద ఉంది. అది కొత్త ఏం కాదు. మళ్ళీ కొత్త యాప్ తయారు చేసి యాప్ డౌన్లోడ్ చేసే బదులు ముందర వాట్సాప్ పైన ఇమ్మీడియట్గా ఆన్బోర్డ్ అవుతే బాగుంటుందని ఆనాడు మేము అనుకున్నాం అధ్యక్ష. ఒక టెంపుల్ దర్శనం కానివ్వండి, సేవా బుకింగ్ కానివ్వండి, డొనేషన్ కానీ, ప్రసాదం కానివ్వండి, చివరికి అకామిడేషన్ కూడా బుకింగ్ చేసాక ఆస్కారం ఇచ్చా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాకు చాలా స్పష్టంగా చెప్పారు, టీటీడీని కూడా ఇమ్మీడియట్గా ఈ ప్లాట్ఫామ్ ఆయనకి తీసుకురామని చెప్తాం కూడా జరిగింది అధ్యక్ష. సో అది కూడా మేము అక్కడున్న అధికారులతో కూడా మేము చర్చిస్తున్నాం. మ్యాక్సిమం ఇంకొక 30 డేస్లో టీటీడీ సర్వీసెస్ కూడా ఈ ప్లాట్ఫామ్ అయినా తీసుకురాబోతుందని గౌరవ సభ్యులు అందరూ కూడా తెలుపుతున్నారు అధ్యక్ష. ఏపీ శాసనమండలిలో బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడికి మధ్య మాటల యుద్ధం నడిచింది. కేంద్రం నుంచి వచ్చే వ్యవసాయ పథకాల్లో కేంద్రం వాటా ఉందా లేదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఉద్యానవన పంటలకు రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం అమలు చేసిన వాటిని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యవసాయంపై చర్చకు తాము రెడీ అని, కేంద్రం ఇచ్చిన క్లస్టర్లపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే డ్రిప్ స్ప్రింక్లర్లో 40% సబ్సిడీ ఇస్తుంది. ఏదైతే మనకి మెకనైజేషన్ ఉందో దాని మీద 40% ఇస్తుంది. దురదృష్టం ఏంటంటే మళ్ళీ మీరు కెలుక్కుంటారు. లాస్ట్ 5 years ఆ ఇచ్చినటువంటి 60% కూడా వినండి, ఏదైతే మెకనైజేషన్ గురించి వచ్చిందో 60%, లేకపోతే డ్రిప్ స్ప్రింక్లర్ గురించి వచ్చిందో 60% వేరే దానికి మళ్లించారు అధ్యక్ష. మళ్లించడం వల్ల ఆ పథకం క్లోజ్ అయిపోయింది. మేము వచ్చిన తర్వాత వీళ్ళు వాడేసిన 60% కట్టాం, మళ్ళీ మేము రాష్ట్రం నుంచి ఇవ్వాల్సినటువంటి 40% కట్టి మళ్ళీ పథకాన్ని పునఃప్రారంభించి ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇది వాస్తవం. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలన్నింటికీ తాళం వేసి ఒక్క పైసా తీసుకోకుండా అమ్మ పెట్టదు అడుక్కు తిందన్నట్టుగా వీళ్ళు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వాడుకోలేదు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా తగలబెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరూ మాట్లాడతారు, రికార్డులు ఉన్నాయి, ఆన్లైన్లో కూడా మీరు చూసుకునే అవకాశం మీకు ఉంది. ఎప్పుడు కూడా చెప్తున్నాను, వ్యవసాయం అంటే ఏ ప్రభుత్వం పేటెంటో, వ్యవసాయం అంటే ఏ ప్రభుత్వం శుద్ధ దండగన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ విషయానికి మనం వెళ్ళొద్దు. దాన్ని మనకి చర్చించుకోవడం కాదు. సభ్యుడు అడిగింది ఏంటి సార్, ఏమైనా సబ్సిడీ ఇస్తున్నారా, మాకు తెలిస్తే చెప్పండి, తెలుసుకోకపోతే తెలుసుకొని చెప్తామని చెప్పండి, తప్ప అంతా కాదు. అంతేగాని మీరు చేయలేపారు, మీరు ఏం చేస్తారో వ్యవసాయానికి మీరు ఏం చేస్తారో తెలుసు. నేను సూటిగా మంత్రిగా అడుగుతున్న ఒకే విషయం, ఏదైతే క్లస్టర్స్ అని మీరు చెప్పారు సంతోషం, ఆ క్లస్టర్స్కి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఉంటే చెప్పండి, తర్వాత చెప్పండి, పర్వాలేదు, మాకేమీ అభ్యంతరులే. కానీ విమర్శలు పోదామంటే విమర్శలు డిస్కస్ చేసుకుందాం, ఆ చర్చల్లో డిస్కస్ చేసుకుందాం. అడిగిన దానికి సమాధానం కేంద్ర ప్రభుత్వం వచ్చి క్లస్టర్స్ ఇస్తానన్నారు. ఉదాహరణకు వచ్చి మన ఉత్తరాంధ్రకు వచ్చి జీడికి వచ్చి క్లస్టర్ కింద రికగ్నైజ్ చేస్తామని చెప్పారు, సంతోషం. దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇస్తారా, లేదు టెక్నాలజీ సపోర్ట్ చేస్తారా, లేదు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా చేస్తారా, ఏమి చేస్తారా అనేది ఏమైనా తెలుసుకుంటే చెప్పండి. అంటే లేదు ఇన్ఫర్మేషన్ అయిపోతే తర్వాత చెప్పండి, పర్వాలేదు.
విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. 3 రోజుల పాటు సభ్యులకు షటిల్, త్రోబాల్, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, కబడ్డీ, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ పోటీ నీదా నాదా అంటూ సాగింది. ఇందులో పురుష సభ్యులపై మహిళా ప్రజా ప్రతినిధులు గెలిచారు. అదేవిధంగా మహిళా సభ్యులకు జరిగిన టగ్ ఆఫ్ వార్ పోటీలో హోంమంత్రి బృందంపై సంధ్యారాణి నేతృత్వంలోని టీం గెలుపొందింది. పురుష సభ్యులకు టగ్ ఆఫ్ వార్ పోటీ అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిల మధ్య జరిగింది. ఇందులో బుచ్చయ్య చౌదరి నేతృత్వంలోని జట్టు గెలిచింది. తాను 1983లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎన్టీఆర్ సభ్యులకు క్రీడలు నిర్వహించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గుర్తు చేసుకున్నారు. ఈ సాంప్రదాయం కొత్తగా పెడతారా అని, ఇది కొత్త సాంప్రదాయం కాదు. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను 83లో నేను ఎమ్మెల్యే అయినా. ఆ రోజుల్లో అంటే 43 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యా రామారావు గారి నాయకత్వంలో. ఆ రోజు రామారావు గారికి ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నా స్పోర్ట్స్ అన్నా చాలా ఇష్టం. వారు అన్నారు ఒక రోజున, ఆ రోజుల్లో మనం కూడా స్పోర్ట్స్ కాంపిటీషన్ పెడితే ఎలాగుంటుందని. అప్పుడు 83లో ఫస్ట్ టైం హైదరాబాద్లో స్పోర్ట్స్ కాంపిటీషను, కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి మేము కార్యక్రమం స్టార్ట్ చేసాం. దానికి మనోహర్ గారు అందరూ కూడా సహకరించారు. వెంటనే చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం, వారు కూడా అంగీకరించారు. వెంటనే మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ గారిని కూడా కలిసినప్పుడు మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆ చైర్మన్ గారు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ను శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అరకు కాఫీని స్పీకర్ అయ్యన్న, డిప్యూటీ సీఎంల పవన్ కళ్యాణ్లకు స్వయంగా అందించారు. అనంతరం స్టాల్ వద్దకు అరకు కాఫీ బాక్సులను సభ్యులకు అందజేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇక నుంచి అరకు కాఫీ అందుబాటులోకి వస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ముందు ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూములు నిలిపివేయాలంటూ బీజేవైఎం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. బీజేవైఎం అధ్యక్షుడు మహేందర్, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సహా పలువురు పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో సాధువుల పట్ల అమానుషంగా ప్రవర్తించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడే వారి పట్ల కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని అన్నారు. ఎంతో చరిత్ర కలిగిన తిరుమలలో సాధువులు తిరుగుబాటు చేయడం ఇదే మొదటిసారని, ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం సరికాదని భూమన కరుణాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న తిరుమలలో, తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా సాధువుల తిరుగుబాటును చూశాం. దాదాపు 100 మందికి పైగా సాధువులు హిందూ ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి జీవితాలను త్యాగం చేసి హిందూ ధర్మాన్ని. బీసీ రిజర్వేషన్ల బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిపై కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టే పనిలో ఉందని ఆరోపించారు. ఆర్థిక వనరుల కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, అందుకు పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు సహకరించాలని ఎంపీ చామల కోరారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని చూస్తుంటే, ఒక మాట ఇచ్చిన తర్వాత పట్టుదలతోటి ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా, గతంలో జనగణన అయింది తప్ప ఏ రోజు కూడా కులగణన కాలేదు. ఈ రోజు కులగణనను ఒక శాస్త్రీయబద్ధంగా చేసి 42% రిజర్వేషన్ ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తూ భారతదేశ వ్యాప్తంగా కూడా డెవలప్మెంట్ గురించి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే బాగుపడుతుందని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మీరు మహారాష్ట్రలో చూసిరు, మహారాష్ట్రలో మొన్ననే వచ్చినటువంటి ప్రభుత్వంలో డెవలప్మెంట్ సైడ్ కాదు, ఔరంగజేబ్ టూమ్ ఉంది.
బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడ్డ అగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఢిల్లీకి చెందిన అక్రమ్గా గుర్తించారు. గతంలో ఢిల్లీతో పాటు పాత బస్తీల్లో సైతం చోరీలకు పాల్పడినట్లుగా డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. అమన్ నగర్ అంటే ఇది తలాబ్కట్ట ఏరియాలో ఈ వ్యక్తిని మన టెక్నికల్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారాల ద్వారా అక్కడ అదే ఏరియాలో అతను ఈ నేరం చేసిన తర్వాత నిరంతరంగా అతను ట్రావెల్ చేసుకుంటూ అదే ఏరియాలో ఒక వాహనం నుంచి దిగి అక్కడ అదే ఏరియాలో మాయమయ్యాడు అనేది మన టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా తెలిసింది. దాని తర్వాత అదే ఏరియాలో మన పోలీస్ అధికారి సిబ్బంది అందరూ కూడా వెతుకుతూ ఉండగా ఈ వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న సిమిలర్గా ఉన్న ఒక వ్యక్తి అక్కడ కనిపించాడు సడన్ గా. తర్వాత పోలీస్ వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై విచారణ ముమ్మరం చేశారు. కలెక్టరేట్లో జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ సత్యనారాయణమూర్తి ఎదుట తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఈవో శ్యామలరావు విచారణకు హాజరయ్యారు. బైరాగిపట్టణ పద్మావతి పార్క్ దగ్గర విష్ణు నివాసం తొక్కిసలాట ఘటనపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. తొక్కిసలాట ఘటనపై దారితీసిన పరిస్థితులు, అప్పటి ఎస్పీగా విధుల్లో ఉన్న సుబ్బరాయుడు, డీఎస్పీ రమణకుమార్ ను బదిలీ చేసిన విషయాలను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. కుంభమేళాతో భారత్ సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసిందని ప్రధాని మోదీ అన్నారు. అందరి సహకారంతో కుంభమేళా విజయవంతం అయిందని అన్నారు. దేశంలో వివిధ భాషలు మాట్లాడే అందరూ సంగమం దగ్గర ఒక్కతాటిపై నడిచారన్నారు. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి మరో తార్కాణమని ప్రధాని మోదీ అన్నారు. కుంభమేళాలో ప్రధాని మోదీ ప్రకటన అనంతరం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కుంభమేళా వెళ్లిన వారికి ఉద్యోగాలు కూడా రావని, ఈ అంశంపై ప్రధాని మాట్లాడాలని డిమాండ్ చేశారు. కుంభమేళా మన సంప్రదాయం, చరిత్ర అన్న రాహుల్ దీన్ని తాము గౌరవిస్తామన్నారు. కానీ ప్రధాని మోదీకి కుంభమేళా మృతులకు నివాళులర్పించే సమయం కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని మోదీ ప్రభుత్వం నీరు కార్చిందని రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ మండిపడ్డారు. రాజ్యసభలో 0 ఓవర్లో సోనియా గాంధీ ఉపాధి హామీ చట్టంపై మాట్లాడారు. ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం ద్వారా ఈ స్కీమ్ను క్రమపద్ధతిలో అణగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చాలా కాలంగా ఈ పథకానికి కేవలం 86,000 కోట్లు మాత్రమే కేటాయించారని, దాని బడ్జెట్ 4,000 కోట్లు తగ్గించారని సోనియా గాంధీ తెలిపారు. ఓటర్ ఐడీతో ఆధార్ను త్వరలోనే అనుసంధానించనున్నారు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. కేంద్ర హోంశాఖ కార్యదర్శి మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలోనే ఓటర్ ఐడీ, ఆధార్ అనుసంధానంపై చర్చించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఈసీలు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, యుఐడిఏఐ సీఈఓ, ఎన్నికల కమిషన్ సాంకేతిక నిపుణులతో సమావేశమయ్యారు. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 నిబంధనల ప్రకారం ఓటర్ ఐడీ కార్డును ఆధార్తో అనుసంధానంపై చర్చించారు. దేశంలో ట్రయల్ కోర్టుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. చాలా సాధారణ కేసుల్లో కూడా దర్యాప్తు పూర్తయినప్పటికీ ట్రయల్ కోర్టులు బెయిల్ పిటిషన్లను తిరస్కరించడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ప్రజాస్వామ్య దేశంలో పోలీసుల రాజ్యంలోలా పనిచేయకూడదని సూచించింది. ఒక చిన్న కేసులో బెయిల్ కోసం దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక చిన్న కేసులో 2 ఏళ్లకు పైగా కస్టడీలో ఉన్న నిందితుడికి సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు పూర్తయి ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ నిందితుడి బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు, గుజరాత్ హైకోర్టు తిరస్కరించాయి. మ్యాజిస్ట్రేట్లు విచారించగలిగే కేసుల్లో బెయిల్ విషయాలను సుప్రీంకోర్టు ముందుకు తీసుకురావడం దురదృష్టకరమని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా అసహనం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఈ అంశం గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారి కాదని అన్నారు. చిన్న చిన్న నేరాలకు సంబంధించిన కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేయడంలో ట్రయల్ కోర్టులు, హైకోర్టులు మరింత ఉదారవాద వైఖరితో వ్యవహరించాలని సూచించారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మరోసారి తీవ్రమైంది. సోమవారం రాత్రి నుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై చర్చలకు సిద్ధమవుతుండగా గాజాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మృతి చెందారు. సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో జరిపిన ఈ భీకర దాడుల్లో మృతుల సంఖ్య 300 దాటింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. చాలా రోజుల తర్వాత సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభపడింది. దీంతో సెన్సెక్స్ 75,000 పాయింట్ల ఎగువన ముగిగా నిఫ్టీ 23,000 పాయింట్లకు చేరువైంది. ప్రపంచ మార్కెట్లో సానుకూల పవనాలు, బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్లతో మార్కెట్స్ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. క్రితం సెషన్స్తో పోలిస్తే సెన్సెక్స్ 74,608.66 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ప్రారంభంలోనే సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత సూచీలు పెరుగుతూ వచ్చాయి. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.